ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय ॐ शान्ति शान्ति शान्तिः ఎసాట్రిక్ హీలింగ్లో జబ్బులు అనేటువంటివి 5 కారణాల చేత వస్తున్నాయి. ఆ విషయం ఒకటి చదువుకున్నాం మనం నిన్న లాస్ట్ పాయింట్. దాని ఫర్దర్ కంటిన్యూషన్ ఇప్పుడు చదువుకున్నాం. The method whereby these astral forces, which are, as we know, preeminently the determining life forces for the majority of men at this time. సో ఆస్ట్రల్ ఫోర్సెస్ ఏవైతే ప్రతి మానవుడిలోనూ ఉంటున్నాయో అవి ప్రధానంగా ప్రస్తుతం మానవ జాతిని ఎక్కువగా అవి రూల్ చేస్తున్నాయి. ఆస్ట్రల్ ఫోర్స్ అంటే మానవుడు ఎక్కువగా ఆస్ట్రల్ ఎక్స్ప్రెషన్గా ఎక్కువ ఉంటున్నాడు మానవుడు. అది పాయింట్ ఇక్కడ. అంటే ఎమోషనల్గా ఎక్కువ ఉంటున్నాడు. వర్కౌట్ ఇంటూ మేనిఫెస్టేషన్ ఇన్ ఏ రిలేటివ్లీ సింపుల్ మ్యాటర్. అది సో వర్కౌట్ ఇంటూ మేనిఫెస్టేషన్. సో ఆస్ట్రల్ ఎనర్జీ అంతా కూడా మేనిఫెస్ట్ అయ్యేది ఎక్కడ? ఇన్ సింపుల్ మ్యాటర్. సింపుల్ మ్యాటర్ అంటే మన యొక్క ఈథరిక్ బాడీలో దాని యొక్క ఎక్స్ప్రెషన్స్ అన్నీ కూడా మేనిఫెస్ట్ అవుతుంటాయి. In the astral vehicle of expression, there are, as you may realize, the correspondence of the 7 centers of the etheric body. There are essentially the 7 major focal points of force, and each of them is expressed of one of the 7 ray energies. So, mana astral body lo there are 7 centers ఉన్నాయి. వాటి యొక్క లోవర్ ఆస్పెక్టే మన ఎథరిక్ బాడీలో ఉండేటువంటి 7 మేజర్ సెంటర్స్. So astral body lo there are 7 major focal points of force, and each of them is expressive of one of the 7 ray energies. ఈ astral body లో ఉండేటువంటి 7 rays కూడా it is expressive of one of the 7 ray energies. అంటే ఒక్కొక్క ఆస్ట్రల్ సెంటర్ ఒక్కొక్క రే ఎనర్జీని ఎమినేట్ చేస్తూ ఉంటుంది. ఆ రకంగా ఆస్ట్రల్ బాడీలో there are 7 rays. The same reflective in the etheric body of the 7 major centers. అంటే మూలాధార నుంచి మా సహస్రారం దాకా ఉండేటువంటి షట్చక్రములు, వీటిల్లో ఒక్కొక్క కేంద్రం ఒక్కొక్క కిరణమును ప్రధానంగా స్వీకరించడం, దాని యొక్క ప్రభావం చూపబడుతుండడం అంటే జరుగుతుంటుంది. అది ఈ పాయింట్ మనం గతంలో కూడా చెప్పుకున్నది. లెట్ మీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మేక్ దట్ విచ్ సెంటర్స్ ఎక్స్ప్రెస్ దీస్ 7 రేటప్స్. సో ఏ సెంటర్ ఏ రే ఎక్స్ప్రెషన్ అంటే చేస్తుంది, ఇవి మనం గతంలో కూడా చెప్పుకున్నాం మనం. సో నెంబర్ 1 హెడ్ సెంటర్, దట్ ఈస్ ఫస్ట్ రే, ద డివైన్ వెల్ అన్నారు దాన్ని. తర్వాత ఆరిజిన్ ఏమో మొనాడిక్. సో హెడ్ సెంటర్లో ఉండేటువంటి ఎనర్జీస్ అన్నీ కూడా ఫస్ట్ రే ఎనర్జీస్ ఉంటాయి. అక్కడ సహస్రారం, అదే ఈశ్వరుడు ఉండేటువంటి తత్వం మనలో, అది మొనాడిక్ యొక్క ఎక్స్ప్రెషన్గా చెప్తాం మనం. నెక్స్ట్ ఈజ్ ఆజ్ఞా సెంటర్, 7th రే ఆర్గనైజేషన్, డైరెక్షన్ అన్నారు దాన్ని. అది ఆత్మిక్గా చెప్తాం, ఇక్కడ ఉండేటువంటిది ఆత్మిక్. అండ్ ఇట్ ఈస్ ఆర్గనైజేషన్, ఆజ్ఞా చక్రం, 7th రే ఎనర్జీస్ ఉంటాయి అక్కడ. హార్ట్ సెంటర్, దట్ ఈస్ 2nd రే, లవ్ విజ్డమ్, గ్రూప్ లవ్, దట్ ఈస్ బుద్ధిక్ ఇన్ ఎక్స్ప్రెషన్. ఆరిజిన్ ఇస్ బుద్ధిక్, బుద్ధిక్ దాని యొక్క ఆరిజిన్గా ఉంటుంది అది. థ్రోట్ సెంటర్,
Fifth ray, creativity, that is mental. Solar plexus, sixth ray, emotion, desire, that is astral. Sacral center, that is third ray, reproduction, that is etheric. Base of spine, that is fourth ray, harmony, unite through conflict, that is physical. So physical, astral, mental, physical, etheric, astral, mental, buddhic, ఆత్మిక్, మొనాడిక్. ఇవి 7 రే పాయింట్స్ మానవుడిలో వర్తించేటువంటిది. ఇవి మన దేహంలో ఎలా పనిచేస్తున్నాయి ఏమిటి? ఈ 7 రేస్ కూడా మనకి ఇచ్చినటువంటి ఇవన్నీ కూడా ఆస్ట్రల్ ఎనర్జీస్. అవి ఎథరిక్ బాడీలో ఉండేటువంటి 7 సెంటర్స్ మీద రిఫ్లెక్ట్ అవుతుంది. ఇవి 7 రేస్. ఇవి ఒకటంటే నిన్న మనం చెప్పుకున్న టేబుల్ ఫామ్లో ఇది మీరు ఎక్స్టెండ్ చేసి వేసుకుంటే అప్పుడు మనకి క్లియర్గా ఉంటుంది. అది ఒక విషయం. Not in the fourth kingdom, the human, it is the energy of the fourth ray which operating with the first ray. సో మానవుడిలో ప్రధానంగా ఫోర్త్ రే, మనం ఎస్టాటిక్ సైకాలజీ వాల్యూమ్ 1లో మనకు చెప్పింది ఏంటంటే ప్రధానంగా ఫోర్త్ రే ఎనర్జీస్ మానవ జాతి మీద ఎక్కువ ప్రభావం చూపడుతుంది. అందులో చాలా విషయాలు ఇచ్చారు. మనం ఒక్కొక్క రే ఎలా ఎలా ఉంటుంది ఏంటి అన్నీ కూడా మనం చెప్పుకున్నాం. సో ఇప్పుడు చెప్తున్నటువంటి పాయింట్ ఏంటంటే మానవ జాతి, బికాస్ దే బిలాంగ్ టు ద ఫోర్త్ కింగ్డమ్ అండ్ ఇన్ జనరల్ మానవ జాతి అంతా కూడా ఫోర్త్ రే ఎనర్జీస్ చేత ఎక్కువ ప్రభావం చూపడుతూ ఉన్నారు మానవులు. సో విచ్ కోఆపరేటింగ్ విత్ ది ఫస్ట్ రే, బికాస్ 1, 4, 7 ఇది ఫస్ట్ రే తోటి ఇది జాయిన్ అవుతుంది. ఈ ఎనర్జీస్ అంటే మూలాధారంలో ఉన్నటువంటి ఎనర్జీస్ సహస్రారంతో అనుసంధానం చెందడంగా చెప్తాం మనం. ఇదే ఫస్ట్ రే. సో ఫోర్త్ ray energies are joining with the cooperating with the first ray, eventually brings synthesis. There is a close relation between the highest point, highest center, the head center, and that at the base of the spine. So there is a close relation. And this is the స్థూలము, that is the సూక్ష్మము. ఫస్ట్ అండ్ సెవెంత్ ఈ రెండింటికి ఒక, అంటే ప్రతి బాడీలో కూడా, అంటే ప్రతి బాడీ అంటే ప్రతి యాస్ట్రల్ బాడీ కానీ ఏది మీరు తీసుకున్నా సరే, సో దానిలో ఉండేటువంటి 7 సెంటర్స్ ఆర్ 7 లేయర్స్ మీరు తీసుకున్న, సపోజ్ యాస్ట్రల్ బాడీ, మెంటల్ యూనిట్, బౌద్ధిక్, ఏవి తీసుకున్నా సరే అందులో వర్తింపడేటువంటి 7 లేయర్స్ కూడా, అంటే 7 ఇవి, వీటిలో కూడా 7th రే రిప్రజెంట్స్ ది స్థూలత్వము, ఫస్ట్ ఇండికేట్స్ ది హైయెస్ట్ సూక్ష్మత్వం. ఈ రెండింటికి ఒక కరస్పాండెన్స్ వర్తింపడుతుంది. అంటే మన కాస్మిక్ ఫైర్లో చెప్పింది ఏంటంటే ఆ స్థూలత్వముగా చెప్పబడినటువంటిదే దాని యొక్క సూక్ష్మత్వమే ఫస్ట్ రే, దాని యొక్క స్థూలత్వమే 7th రే. దట్ ఈస్ ది కాంక్రీట్ అండ్ దట్ ఈస్ ది సబ్జెక్ట్ అండ్ దిస్ ఈస్ ది ఆబ్జెక్టివ్. అలా ఆ రకంగా ఈ రెండు కూడా క్లోజ్ రిలేషన్ అటువంటిది ఈ రెండింటి మధ్యలో ఎస్టాబ్లిష్ అయి ఉంటుంది ఇప్పుడు కూడా, ఫస్ట్ అండ్ 7th పార్ట్, 7 లేయర్స్కి. అదే విషయం ఇక్కడ అంటున్నారు. So the first ray, because this fourth ray type of energy does express itself in cooperation with the first ray, because we are still Atlantean in our polarization and the civilization was the fourth in order. మనం ఎందుకు ఫోర్త్ రే ఎనర్జీస్ ఎక్కువ మన మీద ప్రభావం చూపుతున్నాయంటే బికాస్ మనం ఎక్కువ అట్లాంటియన్స్గా ఉంటున్నాం. అట్లాంటియన్స్ ఆర్ ది ఫోర్త్ రూట్ రేస్, ప్రస్తుతం ఆరియన్స్. కానీ వీఆర్ మోర్ పోలరైజ్, అంటే మనం ఎక్కువగా అట్లాంటియన్స్గా ఎక్కువ ఉంటున్నాం. అట్లాంటియన్స్ వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు, ఎలా ఉంటారంటే మోర్ పోలరైజ్డ్ ఇన్ దేర్ ఎమోషన్స్. నువ్వు నాకు మంచి చేసావా, నేను స్నేహితుడు అంటాను. నువ్వు నాకు మంచి చేయలేదు, ఎంత స్నేహితుడు అయినా సరే వెంటనే నువ్వెవరో నేనెవరో అనేస్తాను మనం. దట్ ఈస్ ది అట్లాంటియన్ డేస్. అట్లాంటియన్ రేస్ వాళ్ళు ఉండేటువంటి జీవన విధానం అలా ఉండేది. ఎదుటివాడు మంచి చేశాడా, ఎదుటివాడితో నాకు అవసరమా, వెళ్ళివాడితో స్నేహం చేసేస్తాను. ఎదుటివాడితో అవసరం లేదా వాడిని వదిలేస్తాను అంతే. వాడు నాకేంటి సంబంధం, వాడు నాకేం మంచి చేశాడండి, కదరా నీ చిన్నప్పటి నుంచి వాడు ఎంతో స్నేహితుడు కదరా నీకంటే. అవునండి, మనం ఏం చేయగలుగుతాం, మనం మంచిగానే ఉన్నాం, వాడికి ఉండాలి కదా భావం, చిన్నప్పటి నుంచి వీడు నా స్నేహితుడు అని. ఇలాంటి భావాల్లోకి వచ్చేస్తారు అన్నమాట. దట్ ఈస్ ఆ మైండ్, దట్ ఈస్ అట్లాంటియన్ మైండ్. దట్ ఈస్ సో అట్లాంటియన్ మైండ్స్ ఆర్ ది ఫోర్త్, అండ్ దట్ అది చెప్తున్నారు, ఇట్ ఈస్ వెరీ లార్జ్లీ ద వర్క్ ఆఫ్ ది ప్రస్తుతం నడుస్తున్న ఫోర్త్ ఇన్ ఆర్డర్, అది అట్లాంటియన్ది. It is very largely the work done in our fifth civilization, our present Aryan race, which will, in cooperation with the fifth principle of the mind, bring a shift into a higher level of consciousness. ప్రస్తుతం ఆరియన్స్లో ఉన్నటువంటి వాళ్ళం కాబట్టి ఇది దిస్ ఇండికేట్స్ ద ఫిఫ్త్ ప్రిన్సిపల్, దట్ ఈస్ మైండ్. సో ఫిఫ్త్ ప్రిన్సిపల్ ఇస్ మైండ్ అండ్ ఫోర్త్ ఈస్ ది ఆరియన్, అట్లాంటియన్స్.
సో అట్లాంటియన్స్గా ఉంటున్నటువంటి వాళ్ళలో ఫిఫ్త్ ప్రిన్సిపల్ ఎక్కువ ప్రభావం చూపబడుతుంటుంది. బికాస్ మైండ్ ఇక్కడ మెయిన్గా వాడికి పనిచేసేది అంతే, వాడి యొక్క ఎమోషన్స్. సో దాని నుంచి వీడు ఆర్యన్స్లోకి వెళ్ళడం అంటే పరిపూర్ణమైనటువంటి మానసిక కక్ష, అంటే సృష్టిలో ఉండేటువంటి జ్ఞానం ఏమిటి, ఈ విషయాలు ఏంటి, వీడెవరు వాడెవరు ఇవన్నీ చక్కగా అవగాహన చేసుకోగలగడం అంటున్నది ఆర్యన్స్కి వచ్చినటువంటిది. సో దట్ ఈస్ ది ఫిఫ్త్ రూట్ రేస్, అంటే ఫిఫ్త్ ప్రిన్సిపల్, దట్ ఈస్ మైండ్ ఆస్పెక్ట్ ఎక్కువగా ప్రభావంగా ప్రధానంగా జీవించడం అంటున్నది ఆర్యన్స్ చేసేటువంటి కార్యక్రమం. అట్లాంటియన్స్ చేసేటువంటిది ఏంటంటే మెయిన్గా ఎమోషన్సే వాళ్ళకి. అక్కడ ఎమోషన్సే మెయిన్గా వర్తింపడేది అట్లాంటియన్స్లో. సో ఆర్యన్స్లో our present Aryan race, which will, in cooperation with the fifth principle of the mind, bring a shift into a higher level of consciousness. వీడు అట్లాంటియన్గా ఉన్నటువంటి వాడిని ఆర్యన్గా వీడు షిఫ్ట్ అవుతున్నాడు. సో ఆర్యన్ రేస్ ప్రధానంగా వీడి మీద ప్రభావం చూపడం చేత ఫోర్త్ రే యొక్క ప్రభావం నుంచి వీడు ఫిఫ్త్ ప్రిన్సిపల్లోకి మైండ్లోకి వీడు ఎదగబడటం అంటుంటే జరుగుతుంటుంది, అది చెప్తున్నారు. దిస్ విల్ ప్రొడ్యూస్ ఏ హార్మోనైజింగ్ ఆఫ్ ఆల్ ది సెంటర్స్ through an act of the will, intellectually and intelligently applied. ఇక్కడ ఏం జరుగుతుంది? దిస్ విల్ ప్రొడ్యూస్ ఏ హార్మోనైజింగ్ ఆఫ్ ఆల్ ది సెంటర్స్. ఈ జరగడంలో వీడి యొక్క సెంటర్స్ అంటే ఎదుటివాడిని అవగాహన చేసుకోవడం, అర్థం చేసుకోవడం అన్నటువంటిది ఆర్యన్స్ చేసేటువంటి పని. ఎప్పుడైతే ఎదుటివాడిని మనం చక్కగా అర్థం చేసుకుంటామో వాడి మీద ఎమోషనల్లో వీడి కోపం వచ్చింది, ఎవరికి? అట్లాంటియన్లో అన్నటువంటి వాడికి. కానీ ఆర్యన్గా ఎప్పుడైతే వీడు మారాడో మారుతూ ఉన్నాడో అప్పుడు వాడికి ఎదుటివాడిని అవగాహన చేసుకోవడం, అర్థం చేసుకోవడం అంటున్నది వస్తుందండి. వచ్చేటప్పటికి వీడిలో ఒక హార్మోనీ అంటున్నది ఎస్టాబ్లిష్ అవుతుంది. ఎదుటివాడిని ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటామో వాడి మీద మనకు కోపం రాదు, వాడిని ద్వేషించాం, వాడిని ఈర్ష్యపడం మనం వాడి మీద. వాడిని అర్థం చేసుకోకపోవడం చేతనే ఇవన్నీ గుణాలు మనకు వస్తున్నాయి. వాడు నిజానికి మనం చక్కగా అవగాహన చేసుకుంటే వాడిని చూస్తే ఎవరిని చూసినా సరే మనకి ఈ అరిషడ్ వర్గాలు రావు. బాగా గుర్తుపెట్టుకోండి. ఎదుటివాడిని అర్థం చేసుకుని ఎదుటివాడిని మనం ప్రేమించడం ఇవి చేసినప్పుడు ఈ అరిషడ్ వర్గాలు మన దగ్గరికి రావు. ఎందుకంటే మనం మనలాంటి వాడు మామూలు వాడికి అనిపిస్తుంది, అబ్బా ధనం అంటే ఎంత బాగుంటుంది రా, ఎంత చక్కగా వాడు రోజుకి ఒక కార్లో తిరుగుతాడు రా, వాడు నిజంగా ఎంత ఎంత అద్భుతమైన మంచి మంచి కార్స్ ఉన్నాయి, వాడు ఇల్లు చూడరా ఇలా అనిపిస్తుంది. ఉదాహరణకు వాడు పొరపాటు మన దగ్గర మందుకు వచ్చాడు అనుకోండి, వాడు కేసీట్ రాసేటప్పుడు మనం అరే పాపం వీడు ఇంత బాధపడుతున్నాడా, ఇన్ని కష్టాలు పడుతున్నాడా వీడు, పాపం ఎలా అయినా వీడి కష్టం పోతే బాగుండరా, ఏంటి ఇంత ధనం ఉంటే చాలే అని మనం అనుకున్నా కానీ ధనం అన్న వాడికి ఎన్ని కష్టాలు ఉంటాయా, పాపం వీడు ఇన్ని ఇబ్బందులు పడుతున్నాడా అంటే భావం మనకు వస్తుంది. దట్ ఈస్ అంటే ఇక్కడ మైండ్ అప్లై చేసి వాడిని అర్థం చేసుకున్నాం. అర్థం చేసుకోవడం వల్ల ఏమైంది, అట్లాంటిగా ఉన్నటువంటి వాడు ఆర్యన్గా ఎదుగుతున్నాడు. తద్వారా వీడు ఊర్ధ్వలోకాల్లోకి అంటే చక్కగా ఫస్ట్ రే తోటి లింకప్ అవ్వడానికి కావాల్సినటువంటి సాధన చేసుకున్నవాడు అవుతున్నాడు. అది హయ్యర్ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ అన్నారు. ఈ హార్మోనీ ఆఫ్ ఆల్ ది సెంటర్స్, దీనివల్ల ఏమవుతుందంటే సెంటర్స్లో ఎక్కడ కూడా ఎనర్జీ అక్యుములేట్ అయిపోవడం అంటుంది కాకుండా ఫ్రీ ఫ్లోగా ఉంటుంది. ఎదుటివాడిని ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో ఈ భావాలు రావు కాబట్టి చక్కగా ఎనర్జీస్ చక్కగా ఫ్లో అవుతుంటాయి మనం. ఆల్ ది సెంటర్స్ త్రూ అన్ యాక్ట్ ఆఫ్ ది విల్, ఇంటలెక్చువల్ అండ్ ఇంటెలిజెంట్లీ అప్లైడ్ విత్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ హార్మోనీ. దిస్ పాయింట్ వారెంట్స్ థాట్. అది ఇది చక్కగా అవగాహన చేసుకోండి. అదే మనకి ఎప్పుడైతే ఎదుటివాడిని అర్థం చేసుకున్నామో మనకి ఏమి ఉండవు, మనం చక్కగా సంతోషంగా ఉంటాం, వాడు సంతోషంగా ఉంటాం. వాడిని అర్థం చేసుకున్నాం, వాడు ఏదో పాపం వాడు ఎన్నో కష్టాలు పడుతున్నాడు, ఇలాంటివన్నీ మనం అవగాహన చేసుకున్నాం, అప్పుడు వి లవ్ హిమ్. అది మనలో చక్కగా ఇది వస్తుంది అన్నమాట. On the astral plane, there will also be found in every astral body 7 corresponding focal points through which energy can enter, raying forth then into the vital centers of the etheric physical body as 7 differentiated types of force. వీటిలో 7 పాయింట్స్ 7 సెంటర్స్ ఉన్నాయి ఆస్ట్రల్ బాడీలో. దాని యొక్క కరెస్పాండింగ్గా వీడి ఎథరిక్ బాడీలో ఉండేటువంటి 7 సెంటర్స్. అది ఎప్పుడైనా సరే found in every astral body 7 corresponding focal points through which energy can enter. వాటిలోకి ఎనర్జీస్ అనేటువంటి వస్తుంటాయి ఆస్ట్రల్ బాడీలో. సో ఆస్ట్రల్ బాడీలో 7 పాయింట్స్లోకి ఎనర్జీస్ అనేటువంటి దిగి వస్తుంటాయి. ఆ దిగి వచ్చినటువంటి ఎనర్జీ ఇంకొంచెం దిగడానికి ఎథరిక్ బాడీలో ఉండేటువంటి 7 సెంటర్స్లోకి అది దిగుతుంటుంది. ఇంకా కొంచెం దిగితే అవి ఎండ్రోక్రైనాలజీలోకి దిగుతుంటుంది. ఇలా ఇదంతా మనం చెప్పుకున్నాం ఆ కథ. into the vital centers of the etheric physical body as 7 differentiated types of force. These types of force produce both bad and good effects according to the quality of the negative dense physical body. అది ఈ కింద దిగడంలో అవి బ్యాడ్ గుడ్ రెండు క్యారీ చేస్తాయి. అంటే ఇక్కడ నెగిటివ్ ఫిజికల్ బాడీ అని అనడం లేదంటే
స్థూలత్వాన్ని ఎప్పుడు కూడా నెగిటివ్ ఆస్పెక్ట్గా చెప్తాం మనం. సూక్ష్మత్వాన్ని పాజిటివ్ చెప్తాం. నేను సూక్ష్మత్వం మీద స్థూలత్వం అంటున్నది ఆధారపడదు. అందుకని దిస్ ఈజ్ నెగిటివ్, దట్ ఈస్ పాజిటివ్. సో అందుకని డెన్స్ ఫిజికల్ బాడీ ఇస్ ద నెగిటివ్. అది చోట్లో అంటే ఆస్ట్రల్ బాడీ నుంచి వచ్చేటువంటి ఎనర్జీస్ ఇట్ కెన్ టేక్ ఇట్ యాజ్ ఐదర్ నెగిటివ్ ఆర్ పాజిటివ్ బేస్డ్ ఆన్ ది, అంటే వీడి యొక్క ఫిజికల్ బాడీ తయారైనటువంటి కండిషను, అది ప్రభావం చూపడేటువంటి కిరణము, అంటే అది ఫిఫ్త్ రేదా సెవెంత్ రేదా ఏ కిరణము దాని మీద ప్రభావం చూపుతుంది ఇప్పుడు చేసుకున్నటువంటి సాధన. దీని చేత ఏమవుతుందంటే కనుక వీడికి పైన ఉన్నటువంటి అందుతూ ఉన్నటువంటి ఎనర్జీస్ వీడి ఫిజికల్ బాడీ మీద పడుతున్నప్పుడు అది ఇట్ కెన్ షో ఐదర్ గుడ్ ఆర్ బ్యాడ్ ఎఫెక్ట్స్. అంటే వస్తున్నది ఒకటే, బట్ దాన్ని వీడు రిసీవ్ చేసుకోవడంలో రెండుగా ఉంటూ ఉంటుంది. ఐదర్ గుడ్గా ఉండొచ్చు, బ్యాడ్గా ఉండొచ్చు. అది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. These differ according to the type of the ray or force, and it may be interesting if I here indicate to you the good and the bad effects and the corresponding diseases. గుడ్ బ్యాడ్ ఈ రెండింటి మనకు చెప్తే దానివల్ల ఏ జబ్బులు వస్తుంటాయి వీళ్ళలో. సో అది ఇక్కడ మెయిన్గా మనకి అవగాహనలోకి తీసుకొస్తున్నారు. సో నెంబర్ 1 ఈజ్ ఫస్ట్ రే, దట్ ఈస్ విల్ ఆర్ పవర్. అది హెడ్ సెంటర్ ద్వారా పనిచేస్తుంది. అది బ్యాడ్ ఎఫెక్ట్ ఏంటంటే దానిలో సెల్ఫ్ పిటీ, ద డ్రామాటిక్. వీడికి ఏమవుతుంది, ఫస్ట్ డే వాడికి విల్ ఆర్ పవర్ ఉన్నటువంటి వాడికి అది హెడ్ సెంటర్ మీద ప్రభావం చూపబడుతుంటుంది కాబట్టి వాడు సెల్ఫ్ పిటీ ఉంటుంది. అంటే నేను వాడికి ఏదో చాలా ఇదని అంటే తన గురించి తాను భావించుకోవడం అంటుండేది ఎక్కువ ఉంటుంది. తన గురించి తాను, అది సెల్ఫ్ పిటీ అన్నారు. వాడిని అందరూ గుర్తించట్లేదని, వాడిని గౌరవించట్లేదని, వాడికి ఇంట్లో సరైనటువంటి గౌరవం దొరకట్లేదని, ఇదంతా ఏంటంటే హెడ్ సెంటర్లో అందుతున్నటువంటి ఎనర్జీస్ ఇట్ ఈస్ రాంగ్లీ ప్లేస్, రాంగ్లీ రిసీవ్డ్ బై ద బాడీ, దెన్ ఇట్ కాజెస్ ది సెల్ఫ్ పిటీ. అది ఒక గుడ్ ఆస్పెక్ట్ ఏంటంటే సాక్రిఫైస్, డెడికేషన్ ఆఫ్ ది ఐ. సో ఇక్కడేమో నేనే అంతా అంటున్న భావం ఉంటుంది, అక్కడేమో 10 మందికి నేను ఏ విధంగా ఉపయోగపడగలను అంటున్నదిగా ఉంటుంది. సో అది మనకి అంటే సెల్ఫ్ పిటీ, ది డ్రామాటిక్. అంటే మనకి చాలా డ్రగ్స్ ఉన్నాయి, ఊరిన ప్లాటినా ఇలాంటి వాళ్ళందరూ అన్నమాట వాడు. దట్ ఈస్ ఫస్ట్ రే, దట్ ఈస్ హెడ్ సెంటర్లో నెగిటివ్ ఎఫెక్ట్స్ ఉంటాయేంటి, పాజిటివ్ ఎఫెక్ట్ ఉంటాయేంటి. దీనివల్ల జబ్బులు ఏమొస్తాయంటే క్యాన్సర్ వస్తుంది. సో క్యాన్సర్ రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే సెల్ఫ్ పిటీ. తను ఎదుటివాడు గుర్తించట్లేదు, ఎదుటివాడు తన్ని గౌరవించట్లేదు, తన మీద తనకి ప్రేమ ఎక్కువ. ప్రతివాడికి తన మీద తనకి ప్రేమ ఉంటుంది, ఉండకూడదని కాదు. ప్రేమ అనేటువంటిది లేకపోతే మనం ఉండలేము, అది కాదు ఇక్కడ అర్థం. సెల్ఫ్ పిటీ అంటే మీరు తనే ప్రధానంగా భావిస్తున్నాడు. ఎదుటివాడికి కష్టం వచ్చినా వీడు తనకున్నటువంటి కష్టాన్ని తను గుర్తుపెట్టుకుంటాడు, కానీ ఎదుటివాడికి ఇంతకన్నా ఎక్కువ కష్టం ఉంది కదా అంటే భావం వీడికి రాదు. నాకే అందరూ చేయాలి, ఇలాంటి భావాలు ఎక్కువగా ఉంటాయి సెల్ఫ్ పిటీ. సో క్యాన్సర్ రావడానికి కారణం అది. దట్ ఈస్ ఫస్ట్ ఎనర్జీస్. అందు గురించి మనం వాడికి ఏం చెప్పాలంటేనండి, ఇప్పుడు వచ్చింది వాటి ఇంకొక పాయింట్ మీరు అక్కడ రాసేసుకోవచ్చు. ఫస్ట్ రే అంటే ఈశ్వరుడు. ఈశ్వరుడు అనగానే వాడికి చక్కగా మీరు అభిషేకం చేయమని చెప్పండి. కైలాసం ఇదంతా ఈశ్వర తత్వం, ఇదంతా వాడికి కనుక అక్కడ వాడు నేను కాదు ముఖ్యం, ఈశ్వరుడు ముఖ్యం అంటే భావం వాడికి అందించాలి. కాబట్టి వాడిని అభిషేకం చేయమని లేదా గురు ప్రార్థన చేయమని ఇలాంటివి మీరు చెప్తే ఏమవుతుందంటే క్యాన్సర్ వాడిలో లేకపోతే ఈశ్వరుడు అంటుండే ప్రధానంగా అది నిలబడడం అంటుండే జరగాలి. అది దట్ ఈస్ సెకండ్ రే, దట్ ఈస్ లవ్ విజ్డమ్, దట్ ఈస్ హార్ట్ సెంటర్, సెల్ఫ్ లవ్, పర్సనాలిటీ. దానివల్ల ఏమొస్తాయి, వీడికి హార్ట్ ట్రబుల్స్ వస్తాయి, స్టమక్ ట్రబుల్స్ వస్తాయి. అంటే తాను సెల్ఫ్ లవ్, సెల్ఫ్ పిటీ వేరు, సెల్ఫ్ లవ్ వేరు, రెండింటికి తేడా ఉంటుంది. తన మీద ఎక్కువ తననే ఎక్కువ తను గుర్తుంచుకుంటాడు, ఇతరులను గుర్తుంచుకోవడం అంటుండదు ఉండదు పెద్దగా. అందువల్ల ఏమవుతుంది, సెల్ఫ్ లవ్ అన్నటువంటిది వాడికి ఉన్నటువంటి లవ్ బయటకు వీచుకోవాల్సినది వాడికి లోపలికి వీచుకుంటుంది. దానివల్ల ఏమవుతుంది, హార్ట్ ట్రబుల్స్ వస్తాయి. బాగా గుర్తుపెట్టుకోండి, స్టమక్ ట్రబుల్స్, హార్ట్ ట్రబుల్స్ రావడానికి ప్రధానంగా కారణం ఏంటంటే వీడి యొక్క హార్ట్ సెంటర్లో వీడికి సెల్ఫ్ లవ్ అంటుండేది ఎక్కువగా ఉంది. ఇతరులను ప్రేమించడం అంటుండేది లేదు వీడిలో. తనని తాను ప్రేమించుకోవడం అంటుండేది ఎక్కువగా ఉంటుంది. తన కష్టం లేకుండా ఉండేట్టు చూసుకోవడం, తనకి ఇబ్బంది కలగకుండా ఉండేట్టుగా చూసుకోవడం, ఎదుటివాడికి ఇబ్బంది కలుగుతుందా లేదా అంటే భావం ప్రధానంగా ఇక్కడ అసలు వర్తించదు. తనని తాను ప్రేమించుకోవడం అంటుండేది ఎక్కువగా ఉంటుంది. ఇట్ ఈస్ ద నెగిటివ్ ఇఫెక్ట్. సో వస్తున్నటువంటి కిరణము అది రెండుగా అవుతుంది, అదర్ నెగిటివ్గా అయినా రావచ్చు, పాజిటివ్గా అయినా రావచ్చు.
బేస్డ్ ఆన్ ది ఫిజికల్ బాడీ యొక్క దీన్ని బట్టి అది ఆధారపడుతుంటుంది వీడి యొక్క హార్ట్ మీద పడేటప్పుడు అది. దానివల్ల ఏమవుతుంది, సోల్ లవ్ గ్రూప్ లవ్. అదే ఒక గుడ్ గుడ్ ఆస్పెక్ట్ ఏంటంటే వీళ్ళు సోల్ లవ్ ఉంటుంది, గ్రూప్ లవ్ ఉంటుంది. అందరికీ సెల్ఫ్ లవ్గా ఉన్నటువంటి వాడిని మీరు ఏం చేయాలంటే గురు పూజలకి ఇలాంటి వాడికి రమ్మని కొంచెం మీరు కూడా ఆయన కొంచెం హెల్ప్ చేస్తారా సార్ అన్నట్టుగా వాడి దగ్గర ఊరిని ఒక పాయింట్ వదలాలి మీరు. మీరు కూడా వచ్చి పంట సర్వీస్ చేయొచ్చు అంటాడు, ఇక మన ఫ్రెండ్గా ఉంటుంటాడు వాడు. వాడు కూడా మనతో పాటు ఏదో గడ్డి పట్టుకుని వాడు కూడా అక్కడ వడ్డించడం ఏం చేస్తున్నాడు. అప్పుడు ఏమవుతుందంటే నెమ్మదిగా వాడిలో సెల్ఫ్ లవ్ నుంచి గ్రూప్ లవ్ అంటుండే ఆస్పెక్ట్లో వాడు ఇచ్చుకుంటాడు స్లోగా. అది జరుగుతుంది, దట్ ఈస్ గ్రూప్ లవ్. అది నెక్స్ట్ థర్డ్ రే యాక్టివిటీ. థర్డ్ రే ఎనర్జీస్, దట్ ఈస్ సాక్రల్ సెంటర్. సెక్షువాలిటీ, ఓవర్ యాక్టివిటీ, సోషల్ డిసీజెస్ ఇవి వస్తాయి. సెక్షువాలిటీ అంటుండేది ఎక్కువగా ఉంటుంది థర్డ్ రే యాక్టివిటీలో. సాక్రల్ సెంటర్ ద్వారా స్వాదిష్టాన చక్రం, సెక్షువాలిటీ ఎక్కువగా ఉంటుంది, ఓవర్ యాక్టివిటీ ఎక్కువగా ఉంటుంది వాళ్ళు. సోషల్ డిసీజ్ అన్నట్టు వస్తాయి. అదే వాళ్ళు ఒక గుడ్ ఆస్పెక్ట్ ఏంటంటే గ్రూప్ లైఫ్, పేరెంటల్ లవ్, ఇవి వస్తాయి వాళ్ళు గుడ్ ఆస్పెక్ట్స్. పేరెంటల్ లవ్ ఉంటుంది వాళ్ళు, ఒక గ్రూప్ లైఫ్ అంటే సెక్షువల్ ఆస్పెక్ట్లో సోషల్ డిసీజెస్ ఇవి ఉంటాయి వీటిలో మామూలుగా అయితే. సెక్షువాలిటీ, సెక్స్ భావాలు ఇవన్నీ ఎక్కువగా ఉండిపోతుంటాయి వాళ్ళు. సాక్రల్ సెంటర్ స్టిమ్యులేట్ అవుతుంది వాటిలో. ఎక్కువగా ఎదుటివాడిని చూస్తే సెక్స్ ఫీలింగ్స్ ఎక్కువగా వచ్చేస్తుంటాయి వీళ్ళు. దానివల్ల ఏమవుతుందంటే వాడికి ఆ వాటికి అంటే ఎనర్జీస్ అక్కడ ఎక్కువగా సెక్స్ ఆర్గాన్స్ వాటికి ఎక్కువగా ఉండిపోతుంటుంది. దానివల్ల వాడికి అక్కడికి సంబంధించినటువంటి జబ్బులు ఎక్కువ వచ్చేస్తుంటాయి. సో అది అది గుడ్ ఆస్పెక్ట్ ఏంటంటే పేరెంటల్ లవ్, గ్రూప్ లైఫ్. ఈ వీటిలో సాక్రల్ సెంటర్ ఎక్కువగా ఉంటే చక్కగా ఎమోషనల్గా ఉంటాడు కదా, 10 మందికి ఏ విధంగా మనం ఇదే చేద్దాం అంటే భావం వీళ్ళు ఉంటుంటుంది. గ్రూప్ లైఫ్కి వీడు ఎక్కువగా అంటే 10 మంది కలిసి ఉండడానికి మనం ఏ విధంగా మనం అంటే హార్ట్ సెంటర్ వేరు, ఇక్కడ రెండింటికి తేడా ఉంటుంది. గ్రూప్ లైఫ్ అదేమో గ్రూప్ లవ్, రెండింటికి ఆ రకమైనటువంటి తేడా ఉంటుంది. సో పేరెంటల్ లవ్ ఉంటుంది, అక్కడేమో సోల్ లవ్ ఉంటుంది అక్కడ. అది పేరెంటల్ లవ్ అంటే వీడు వీడు ఉండడానికి కారణంగా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళని ఎక్కువగా చక్కగా ప్రేమించగలగడం, అదంతా భావాలు వీళ్ళు ఉంటాయి. ఫస్ట్ మనం ఈ విధంగా ఉండడానికి ఎవరో వాళ్ళ కారణంగా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళని ప్రేమించుతాం మనం బాగా. తర్వాత యూనివర్సల్ లవ్లో మనం ప్రవేశిస్తాం ఎప్పుడైనా సరే ఎవడైనా. సో పేరెంటల్ లవ్ అంటున్నది ఫస్ట్ వీడికి వస్తుంది సాక్రల్ సెంటర్ ద్వారా. అది ఫోర్త్ రే అంటే ఇంకా అంటే తప్పుగా భావించుకోకుండా ఉండేటైతే తల్లిదండ్రుల మీద వీడికి ప్రేమ ఉంటుంది, హై గుడ్ ఆస్పెక్ట్ అయితే. అదే బ్యాడ్ ఆస్పెక్ట్ అంటే ఓన్లీ సెక్స్ భావాలు, సెక్స్ ఇవే భావాలు వీళ్ళు ఉంటాయి. ఇదైనా ఉంటుంది అదైనా ఉంటుంది అంట అట్లా. గుడ్ ఆస్పెక్ట్, బ్యాడ్ ఆస్పెక్ట్. ఫోర్త్ రే హార్మనీ, ఆజ్ఞాచక్రం. సెల్ఫిష్నెస్, డాగ్మాటిజం, ఇన్సేనిటీస్. అది సెల్ఫిష్నెస్ ఉంటుంది, చాలా సెల్ఫిష్ ఫెల్లోగా ఉంటాడు. సెల్ఫ్ లవ్, సెల్ఫ్ పిటీ, సెల్ఫిష్ చాలా తేడాలు ఉన్నాయి వీటికి. స్వార్థపూరితంగా వీడు ఉంటాడు వీడు. సెల్ఫిష్, ఆజ్ఞా చక్రం చక్కగా జ్ఞానవంతుడిగా ఉన్నాడు అనుకున్నాడు. నేను వేరేవాడికి ఎందుకు చెప్పాలి, ఎందుకు చెప్పాలి, నేను నేను ఎంతో కష్టపడి చదువుకున్నాను. కొందరు మంచి జ్ఞానవంతులు ఉంటారు, ఆ జ్ఞానం వాళ్ళు సంపాదించినది వాళ్ళు 10 మందికి షేర్ చేయడానికి వాళ్ళు ఉత్సాహం చూపించారు. వాళ్ళు అంటే మామూలుగా టీచ్ చేసేస్తారు అంతవరకు అయిపోయింది, కానీ ఒక పై లెవెల్స్లో ఉంటారు. కానీ ఒక దానికి సంబంధించిన అంతర్రహస్యాలు ఇవ్వడం కానీ ఒక బిజినెస్ ఫీల్డ్లో కానీ అంటే ఇక్కడ ఏ బిజినెస్ పెడితే బాగుంటుందనో ఇలా ఎవడైనా అడిగాడు అనుకోండి, ఏదోటి పెట్టు నీకు నచ్చింది నువ్వు ఏది చేయగలదో అది పెట్టుకో, ఏమన్నది ఇలా చెప్పేస్తాడు. కానీ ఇగో ఈ బిజినెస్ ఇలా పెట్టు, ఇలా చెయ్యి, ఇలా చేస్తే నీకు ఎక్కువ లాభాలు ఉంటాయి, ఇలాంటివి ఏవి చెప్పడు వాడు. అంటే ఆజ్ఞా చక్రం వాళ్ళు ఇచ్చుకున్నటువంటి వాడు లోవర్ అంటే నెగిటివ్ ఆస్పెక్ట్గా ఉన్నటువంటి వాడికి సెల్ఫిష్గా ఉండేవాడు. ఎందుకంటే వాడు బిజినెస్ పెట్టేసి వాడు ఎదిగితే ఎట్లా, మనం ఎప్పుడూ ఎదిగి ఉండాలి, వాడు ఎందుకు ఎదగాలి, సెల్ఫిష్ ఫెల్ అన్నట్టు వాడు, స్వార్థంగా ఉంటాడు. సో జ్ఞానంగా ఉన్నటువంటి వాడు ఏమవ్వాలి నిజానికి, ఆ జ్ఞానం వాడు ఏదైతే పొందాడో అది 10 మందికి పంచగలిగేట్టుగా ఉండాలి. కానీ దాని యొక్క నెగిటివ్ ఆస్పెక్ట్ ఏమవుతుందంటే వాళ్ళు సెల్ఫిష్ బిహేవియర్ తీసుకొస్తుంది. తర్వాత ఇది ఇన్సానిటీ కండిషన్కి కారణంగా అవుతుంటుంది. అదే ఒక సాధకుడు ఇలాంటి వాడు అయితే కనుక చక్కగా గుడ్ ఆస్పెక్ట్ ఏంటంటే మిస్టిసిజంలోకి వెళ్తారు. ఆజ్ఞాచక్రం చక్కగా విచ్చుకుంటే ఇక్కడ ఏమవుతుందంటే చక్కగా చోట్లో ఉంటుండే దేవతలు అనండి, పరమ గురువులు అనండి,
వాళ్ళతో చక్కటి అనుసంధానం ఏర్పడటం, చక్కగా వీడు ప్రేమమయంగా ఉండడం, సృష్టిలో ఉన్నటువంటి జ్ఞానాన్ని ఇంకా వీడు పొందడానికి కావాల్సినటువంటి సాధన చేసుకోగలుగుతూ ఉండడం, గాయత్రి ధ్యానం అని ఇలాంటివి చక్కగా వాటిలో ఇంకా 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 అలా వెళుతుంటాడు ముందుకు వాడు. వీడేమో ఉదాహరణ వీడికి భాగవతం వచ్చింది అనుకోండి, దానికి సంబంధించినటువంటి రహస్యాలు అన్నీ కూడా దాచేస్తాడు. దాచేది బ్రహ్మాండమైనటువంటి ప్రవచనాలు చెప్పేస్తాడు, అంతవరకు బాగానే ఉంటుంది. కానీ ఎందుకంటే దానిలో ఉన్నటువంటి రహస్యాలు ఇవి ఎక్కడవే అనేటువంటిది ఏదైనా చెప్పాడు అనుకోండి, ఏమవుతుంది, వీడికి ఇంపార్టెన్స్ తగ్గిపోతుంది. ఎప్పుడైనా సరే మన సీక్రెట్స్ బయటకు రివీల్ చేస్తే మనని గౌరవించినటువంటి ఎదుటి తగ్గి, ఎందుకంటే వాడు ఆ పుస్తకాలు చదివేసుకుంటాడు, వాడు ప్రవచనాలు చెప్పేసుకుంటాడు, ఇప్పుడు మన ఎవరు గౌరవిస్తారు? అందరూ ఏం చేస్తారంటే కొంత జ్ఞానవంతులుగా ఉన్నటువంటి వాళ్ళు, పండితులు ఇలా ఉన్నటువంటి వాళ్ళు ఆ సీక్రెట్స్ దాచేస్తారు. సో అందుగురించి ఆ రకంగా ఆజ్ఞా చక్రం దాకా వెచ్చుకున్న వాళ్ళు సెల్ఫిష్నెస్ అంటున్నది ఉంటుంది. అది ఇక్కడ చెప్తున్నారు ఆయన. నెక్స్ట్ ఇస్ ఫిఫ్త్ రే నాలెడ్జ్, దట్ ఈస్ థ్రోట్ సెంటర్. లోయర్ సైకిజం. ఫిఫ్త్ రే అంటుంటుంది అన్నప్పుడు నాలెడ్జ్ వీళ్ళలో చక్కగా ఉంటుంటుంది. కాంక్రీట్ నాలెడ్జ్ కదా అది, అది థ్రోట్ సెంటర్ ద్వారా వ్యక్తం అవుతుంది. ఫిఫ్త్ రే వ్యక్తం అవుతున్నప్పుడు వీటిలో లోవర్ సైకిజం, రాంగ్ మెటబాలిజం, సర్టెన్ క్యాన్సర్స్. సైకిజం, లోవర్ సైకిజంగా ఉంటాడు అంటే వీడు లోవర్ సైకిల్ అంటే భౌతికమైనటువంటి వీటి ఈ విషయాలు, ఆ, అంటే ఎక్కువగా వీటికి ఎక్కువగా ప్రధానంగా అయి జీవిస్తుండడం, మాట్లాడుతుండడం ఇది ఎక్కువగా ఉంటుంది. అంటే ఎదుటివాడిని వాడి యొక్క బట్టలు, వాడి యొక్క ఇల్లు, వాడి యొక్క వేష భాషలు, వాడు ఏ కారులో దిగాడు, వాటికి ఇంపార్టెన్స్ ఇస్తావా? లేదా వాడుకున్నటువంటి జ్ఞానానికి ఇంపార్టెన్స్ ఇస్తావా? వాడుకున్నటువంటి గుణానికి ఇంపార్టెన్స్ ఇస్తావా? ఇప్పుడు థ్రోట్ సెంటర్ వీడు కాంక్రీట్ నాలెడ్జ్గా ఉంటాడు, వాడు వీటికి ఇంపార్టెన్స్ ఇస్తాడు. అంటే వాడు ఏ కారులో దిగాడు, ఎటువంటి బట్టలు కట్టుకున్నాడు, వాడి యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ ఏమిటి, ఉదాహరణకి ఎగ్జాంపుల్, ఇలాంటి వాటి మీద వీడు దృష్టి ఎక్కువ పెడుతున్నాడు. వాడు గిఫ్ట్ ఎంత మంచి గిఫ్ట్ ఇచ్చాడు మనకి, మంచి గిఫ్ట్ ఇస్తే నువ్వురా నాకు మంచి ఫ్రెండ్ ఏమిట్రా దారా అంటాడు. అదే గిఫ్ట్ తీసుకురాలేదు అనుకోండి, ఊరికి నేను ఎగ్జాంపుల్, వాడిని అలా కూర్చోబెట్టేస్తాడు అంతే పక్కన. ఇంకెవడో గిఫ్ట్ తీసుకొస్తే వాడు వీడు కలిసి చెడిపోవడం అంటుండగా ఉంటుంది, వీడిని తక్కువగా చూసుకుంటాడు. దట్ ఈస్ కాల్డ్ లోవర్ సైకిజం. అది రాంగ్ మెటబాలిజం, సడన్ క్యాన్సర్స్. దీనివల్ల ఏమైంది, మెటబాలిజం అంటుంటే దెబ్బతింటుంది వీళ్ళలో. సో మెటబాలిజం దెబ్బతిన్నడికి అంటే దట్ ఈస్ కాల్డ్ అంటే నియోప్లేసియా అంటాం మనం క్యాన్సర్. టెక్నికల్ టర్మ్ ఇస్ నియోప్లేసియా. సో నియోప్లేసియా అంటే దానికి డెఫినేషన్ ఏమని రాస్తారంటే వాళ్ళు, అంటే ఒక టైప్ ఆఫ్ మ్యూకస్ మెంబ్రెయిన్ బదులు అక్కడ ఇంకొక టైప్ ఆఫ్ మ్యూకస్ మెంబ్రెయిన్ డెవలప్ అవుతుంది. దట్ ఇట్ సెల్ఫ్ ఈస్ కాల్డ్ క్యాన్సర్. అది వాళ్ళు చెప్పింది. ఇట్ ఈస్ కాల్డ్ రాంగ్ అంటే అక్కడ తయారవ్వాల్సినటువంటి మ్యూకస్ మెంబ్రెయిన్ అది తయారవకుండా వేరే మ్యూకస్ మెంబ్రెయిన్ తయారవుతుంది. ఆ తయారవడం చేత అక్కడ ఏమవుతుందంటే అక్కడ క్యాన్సర్ అనేటువంటిది ప్రొడ్యూస్ అవుతుంది అంటారు అనమాట. దట్ ఈస్ కాల్డ్ నియోప్లేసియా. సో ఆ నియోప్లేసియా దాన్నే ఇక్కడ ఏమన్నారు, రాంగ్ మెటబాలిజం అన్నారు. ఇక్కడ ఏది ఉండాలో అది కాకుండా వేరేది రావడం ఏంటి? ఉదాహరణకి పెదాలు ఉన్నాయి, ఈ పెదం మీద మనకు ఒక టైప్ ఆఫ్ మ్యూకస్ మెంబ్రెయిన్ ఉంటుంది, ఒక టైప్ ఆఫ్ ఎపిథీలియం ఉంటుంది. ఈ ఎపిథీలియం కాకుండా ఇంకొక చోట ఎక్కడ ఉండేటువంటి ఎపిథీలియం ఇక్కడ డెవలప్ అయింది అనుకోండి, దట్ ఈస్ కాల్డ్ నియోప్లేసియా. సో దట్ ఈస్ కాల్డ్ రాంగ్ మెటబాలిజం. రాంగ్గా అప్లై అవుతుంది, దాన్ని ఏమన్నారంటే దాన్ని క్యాన్సర్ అన్నారు. అది ఇక్కడ చెప్తున్నారు, రాంగ్ మెటబాలిజం దట్ ఈస్ క్యాన్సర్, సడన్ క్యాన్సర్స్ అన్నారు అది. సో ఫిఫ్త్లో వీడికి క్రియేటివిటీ, సెన్సిటివిటీ, ఇన్స్పిరేషన్. ఒక గుడ్ ఆస్పెక్ట్ ఏమవుతుందంటే వీటిలో క్రియేటివిటీ అంటే చక్కగా వీటిలో ఇచ్చుకుంటుంది. సెన్సిటివిటీ అంటే వీడు సెన్సిటివిటీ అంటే చోటులో ది హిడెన్ సైడ్ ఆఫ్ థింగ్స్, ది ఫోర్త్ డైమెన్షన్, వాటిలో ఉన్నటువంటి ఎనర్జీస్ వీడు చక్కగా దానికి తగ్గటువంటి అంటే థ్రోట్ సెంటర్ ఆల్వేస్ ఇండికేట్స్ క్రియేటివిటీ. ఇట్ క్రియేట్స్ అంటే సృష్టిలో క్రియేషన్ అంటే ఎస్టాబ్లిష్ అయిన థ్రోట్ సెంటర్ ద్వారా, దట్ ఈస్ త్రూ జెమినీ మనం రాసుల పరంగా చెప్పుకుంటే. సో అందుకని దీన్ని క్రియేటివిటీ అన్నది, అంటే లోపల నుండి భావాన్ని అది క్రియేట్ చేసి మీకు అందిస్తుంది కదా అది. సో దట్ ఈస్ కాల్డ్ క్రియేటివిటీ అండ్ సెన్సిటివిటీ, ఇన్స్పిరేషన్. ఇవన్నీ కూడా ఇది థ్రోట్ సెంటర్ కారణంగా వీళ్ళు పనిచేస్తుంది. నెక్స్ట్ సిక్స్త్ రే డివోషన్, సోలార్ ప్లెక్సస్. సోలార్ ప్లెక్సస్ ఎమోషనలిజం, nervous diseases, gastritis, liver trouble, aspiration, right direction. అది సోలార్ ప్లెక్సస్ మణిపూరకం,
ఎమోషనలిజంగా ఎక్కువగా ఉంటాడు వీడు. అంటే ఎక్కువ ఎమోషన్స్ వీడి మీద ప్రభావం చూపించడం అటువంటి జరుగుతుంటుంది. అంటే ఎదుటివాడు ఉన్నటువంటి దాన్ని బట్టి వీడు తొందరగా ఎమోషనల్గా రియాక్ట్ అయిపోతుంటాడు. ఏమవుతుంది వీడిలో నెర్వస్ డిసీజెస్ వచ్చేస్తుంటాయి. ఎదుటివాడు ఆర్జన్ నైట్ వాడు ఏమైపోతాడు, వాడు తొందరగా ఈజ్ మోర్ అయిపోతుంటాడు, తొందరగా వర్రీ అయిపోతుంటాడు, తొందరగా యాస్నికాల్బు ఏదో మ్యాంగనము వీళ్ళందరూ ఉండేటువంటిది ఎలా ఉంటుంది, ట్రర్ అయిపోతుంటాడు చాలా తొందరగా. సో అందురించి వాళ్ళు ఎక్కువగా నెర్వస్ డిసీజెస్ వస్తుంటాయి, గ్యాస్ట్రైటిస్ వస్తుంటుంది, లివర్ ట్రబుల్స్ వస్తుంటాయి ఎక్కువగా, బికాస్ దే ఆర్ మోర్ ఎమోషనలిజం, సెవలార్ ప్లెక్సస్. ఒక చక్కగా ఈ ఎనర్జీస్ రైట్గా వీడు డైరెక్ట్ చేసుకుంటే వీటిలో ఆస్పిరేషన్ వస్తుంది, రైట్ డైరెక్షన్ ఉంటుంది వీడికి అందుకోండి సోలార్ ప్లెక్సస్ వల్ల. సెవెంత్ రే, దట్ ఈస్ ఆర్గనైజేషన్, బేస్ ఆఫ్ ది స్పైన్, సెల్ఫ్ ఇంట్రెస్ట్, ప్యూర్ సాక్రిఫైస్, ప్యూర్ సెల్ఫిష్నెస్ అండ్ బ్లాక్ మ్యాజిక్. దానివల్ల ఏమవుతుంది, హార్ట్ డిసీజ్ వస్తాయి, ట్యూమర్స్ వస్తాయి వీళ్ళు. బాగా చూసారా, క్యాన్సర్ రావడానికి అన్ని ఎక్కువ కారణాలు మన మెయిన్ రీజన్స్ ఇవి. క్యాన్సర్ రావడానికి ఏంటో టక్కని చెక్ చేయించుకున్నానండి క్యాన్సర్ వచ్చేసిందండి, ఏంటోనండి 1 year బ్యాక్ చెకింగ్కి వెళ్ళానండి అప్పుడు బాగానే ఉన్నాయండి రిపోర్ట్స్. ఏమీ మొమ్మడి పడకండి, క్యాన్సర్ రావాలంటే కనీసం 7 ఏళ్ళ చరిత్ర లేదే క్యాన్సర్ రాదు. 7, ఎనీథింగ్ ఈజ్ 7, ఆల్వేస్ రిమెంబర్. 7 రోజులు చరిత్ర సృష్టి రావాలంటేనే ఇంత చరిత్ర ఉన్నప్పుడు క్యాన్సర్ రావడానికి కూడా చరిత్ర ఉంటుంది కదా. ఏమీ లేకుండా అలా సృష్టిలో టక్కని పిల్లడు పుట్టిసాడండి ఏంటోనండి అన్నది ఉండదు కదా, అని 9 నెలల చరిత్ర ఉంటుంది. ఎట్లాగో ఒక జబ్బు ఏదైనా సరే ఒంటి మీదకి రావాలంటే దానికి కూడా చరిత్ర ఉంటుంది. చరిత్రను జాగ్రత్తగా అవగాహన చేసుకుంటే మనం చక్కగా దాన్ని యొక్క వేర్లలోనే ఉండగానే దాన్ని వీకి బయటపడేచ్చు దాన్ని. అది ఇక్కడ రహస్యం. ఇది సెవెంత్ రే ఆర్గనైజేషన్, బేస్ ఆఫ్ ది స్పైన్లో ఉంటుంది సెవెంత్ రే. సెల్ఫ్ ఇంట్రెస్ట్ వీడికి ఎక్కువగా, వాడికి ఏ విధమైనటువంటి అలంకరణ చేసుకోవాలి, ఏ విధమైనటువంటి దుస్తులు ధరించాలి, ఏ విధంగా నేను ఉండాలి, ఇంకా ఎలా, వాడి మీద వాడికి ఇంట్రెస్ట్ ఎక్కువ చెప్తే వాడి ఫ్యామిలీ మీద కూడా ఇంట్రెస్ట్ ఉండదు వాడికి. నేను ఏ విధంగా నాకున్నటువంటి ధనాన్ని ఇంకా మల్టిప్లై చేయాలి, సెల్ఫ్ ఇంట్రెస్ట్, సెల్ఫిష్, సెల్ఫ్ లవ్, ఇలా సెల్ఫ్ పిటి, ఇలా ఇచ్చేసారా వాటిని. సో మానవుల్లో ఇన్ని రకాల వాళ్ళు ఉంటుంటారు. సెల్ఫ్ ఇంట్రెస్ట్ అన్నారు ఇక్కడ. ప్యూర్ సెల్ఫిష్నెస్ అంటే మీరు అక్కడ 10 రూపాయలు పెట్టండి మాట్లాడతాను, 10 రూపాయలు పెట్టండి నేను మాట్లాడిన అన్నట్టు విషయాలు అదే సినిమాలో అలా ఉంటాడు. ప్యూర్ సెల్ఫిష్ అంటే అవసరమైతే ఎటువంటి విషయాలని చెప్పేస్తాడు, మీరు ధనం ఇస్తామనంటే ఏ విషయాలను సరే చెప్పేస్తాడు. ఈ దేశం విషయాలు కావాలంటే నేను ఫుల్ చెప్పేస్తాడు, వాడు కావాలన్నట్టు ధనం మీరు ఇచ్చేసారంట, ఏం లేదు అంతే ప్యూర్ సెల్ఫిష్ అంతే వాడు, ఇంకో దృష్టే లేదు వాడికి, అది లేదు. దట్ ఈస్ కాల్డ్ బేస్ ఆఫ్ స్పెయిన్, మూలాధార చక్రం. రాంగ్గా వస్తే అవస్తాయి, దానివల్ల అవుతుంది హార్ట్ డిసీజ్ వస్తాయి, ట్యూమర్స్ వస్తాయి వాడు, ఒంట్లో ట్యూమర్స్ గడ్డలు తయారవుతాయి. అదే చక్కగా తయారైతే వీడు వైట్ మ్యాజిక్గా విట్టారు పోతాం. ఎదుటివాడిని ఏ విధంగా మనం ప్రేమించుదాం, ఏ విధంగా మనం ఇచ్చేద్దాం అంటే భావం వాళ్ళు అక్కడ వస్తుంది. ఇక్కడైతే ఏ విధంగా ఎదుటివాడిని లోపరుచుకుందాం, ఎదుటివాడిని మనం అవసరానికి వాడేసుకుందాం, ఎదుటివాడిని అవసరమైతే తొక్కేసి మనం పైకి వెళ్ళిపోదాం. అవునా, ఎవడు లేడే కింద అంటుండగా ఉండేవాడు పైకి వెళ్ళిన తర్వాత, అదే అక్కడ ఏదో కుర్రాడు వాడు ఉండాలంటే అవునా ఎవడు లేడే అంటాడు, బికాజ్ హీ నోస్ వాడిని తొక్కే వీడు పైకి వచ్చాడు, తెలిసిన వీడు ఏం మాట్లాడు అసలు వాడి గురించి అసలు. అది మూలాధార చక్రంలో ఇవి మొత్తం నెగిటివ్ అండ్ పాజిటివ్ ఆస్పెక్ట్స్ ఇవి మనకి వస్తున్నటువంటి ఇవి మనకి చెప్పారు. నెక్స్ట్ పాయింట్ ఏంటో చదువుకున్నాను. ప్లీజ్ రిమెంబర్ ఇన్ స్టడింగ్ దిస్ టాబ్యులేషన్ దట్ ఇట్ ఈస్ ఎ జనరలైజేషన్. ఇది అంటే హ్యూమన్ ఇట్ సెల్ఫ్ ఇస్, అది మనం ఉదాహరణకి హోమియోపరంగా మీరు చెప్పుకుంటే ఒక డ్రగ్ ఒక జబ్బుకేనా అంటే లేదండి, అలా కాదండి. ఎన్నో విషయాలకి మనం ఒక ఔషధాన్ని ఎలా అయితే వాడతాం హోమియోలో, అలా హ్యూమన్ కింగ్డమ్ని మీరు అవగాహన చేసుకోవడంలో ఒక ఆస్పెక్ట్స్ ఆఫ్ థింగ్స్ అంటే జనరల్గా వర్తింపడేటువంటిది ఇక్కడ చెప్పాం. ఇది కాకుండా ఇంకా చాలా రకాలుగా అవగాహన చేసుకోవాలి ఉన్న విషయాన్ని. జనరల్గా ఇండికేట్ అయ్యేటువంటి కిరణాలు వాటి యొక్క గుణాలు పాజిటివ్ ఎలా ఉంటాయి, నెగిటివ్ ఎలా ఉంటాయి జనరల్గా ఇండికేట్ అయ్యేది చెప్పాం. అంత మాత్రం మొత్తం అందరూ ఇలానే ఉంటారని మీరు అనుకోకండి అని చెప్తున్నాను. Suggest to the complexity of the human equipment and the intricacy of the ray energies are such that no hard and fast rule can be laid down. The ray forces manifest differently according to the రే టైప్ అండ్ పాయింట్ ఇన్ ఎవల్యూషన్. ద రే ఫోర్సెస్ వీడికి అంటే ఉదాహరణకి ఒక గ్రహం, మీకు జ్యోతిష్యంలో ఒక గ్రహం ఉదాహరణకి శని, శని ఏదో మేషంలోకి వచ్చాడు, మేషంలోకి వచ్చినంత మాత్రాన
మేషం లగ్నంగా ఉన్నా లేదా మేషం రెండో ఇల్లు అయినా నాలుగో ఇల్లు అయినా ఏదైనా సరే అందరికి ఒకటే టైప్ ఆఫ్ రిజల్ట్స్ ఉంటాయని మీరు అనుకోకూడదు. ఉదాహరణకి మేషం లగ్నంగా ఉన్నటువంటి వాడికి మేషంలోకి శని వచ్చాడు. ఒక మామూలు వాడికి ఏ ఆస్పెక్ట్ అయితే చెప్తామో ఒక మంచి సాధకుడు కూడా అదే ఆస్పెక్ట్ మీరు చెప్పకూడదు దయచేసి. ఇవన్నీ మనం చెప్పేసుకున్నాం గతంలో. అందుగురించి ఆ మిస్టేక్స్ దయచేసి చేయకండి. ఇక్కడ అదే పాయింట్ మళ్ళీ ఆయన చెప్తున్నారు. సో ఇట్ ఇస్ ఏ నో హార్డ్ అండ్ డిఫరెంట్ అకార్డింగ్ టు ద రే టైప్ అండ్ పాయింట్ ఇన్ ఎవల్యూషన్. వాడు పాయింట్ ఇన్ ఎవల్యూషన్లో వాడు ఎక్కడున్నాడో చూసుకోండి. అక్కడ ఉన్నవాడికి ఏం చెప్తాడో చూసుకోండి. ఉదాహరణకు ఒక టీచర్ గారు ఉన్నారు, రెండో తరగతికి వెళ్ళారు, ఆవిడ ఏబిసిడి ఉదాహరణకి ఏబిసిడి దిద్దిస్తారు. 10వ తరగతికి వచ్చారు, అక్కడ కూడా వీళ్ళు ఏబిసిడి దిద్దిస్తారండి అని రాసుకోకూడదు. మీరు ఆ టీచర్ వచ్చారా అయితే వీడికి ఏబిసిడి రాయించాలని రాసుకోకూడదు. మనం అక్కడికి వస్తే వాడు ఇంగ్లీష్ గ్రామర్ చెప్తారు, అక్కడ వాడికి కూడా అర్థమైనటువంటి పాయింట్స్ అక్కడ చెప్పేసి క్లాస్ చెప్పేసి వెళ్ళిపోతారు. మరి రెండో తరగతి వచ్చి ఇంగ్లీష్ గ్రామర్ చెప్పారండి అంటే అలా రాసుకుంటారు. రెండో తరగతి వాడికి చెప్పేటువంటి రెండో తరగతి వాడికి చెప్తారు, 10వ తరగతికి వెళ్ళిన వాడికి వాడికి చెప్పాల్సిన టీచింగ్ వాడికి ఇస్తాడు. శని అందరికి ఒకటే టీచింగ్ ఇస్తాడని అనుకోవద్దు దయచేసి. దట్ ఈస్ అకార్డింగ్ టు ద ప్లేస్ ఇన్ ఎవల్యూషన్, వాడు ఎక్కడున్నాడు అండ్ వాట్ ఈస్ ద రే దట్ ఈస్ వర్కింగ్ ఇన్ హిమ్. అది ఈ రెండు పాయింట్స్ గుర్తుంచుకొని ఇది చదువుకోండి అదే చెప్తున్నారు మనకి. ఇన్ ఎవల్యూషన్ దేర్ ఇస్ therefore no contradiction here to the previous tabulation. If you bear in mind that every human being is basically an expression of the 5 ray forces. ఈ పాయింట్ కూడా మనం గతంలో ఎసాట్రిక్ సైకాలజీలో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ప్రతి మానవుడిలో కూడా 5 రేస్ ప్రధానంగా వాడి ప్రభావం చెప్తుంటే వాళ్ళు నెంబర్ 1 ఇస్ సోల్ రే, నెంబర్ 2 ఇస్ పర్సనాలిటీ రే, నెంబర్ 3 ఇస్ మెంటల్ రే, నెంబర్ 4 ఇస్ వాడి యొక్క ఆస్ట్రల్ రే, నెంబర్ 5 ఇస్ వాడి యొక్క ఫిజికల్ రే. అంటే వాడు ఫిజికల్గా వాడి యొక్క దేహం ఏ కిరణమునకు ప్రభావం చూపుతోంది ఇది ఒకటి తెలుసుకోవాలి ప్రతి వాడు కూడా. ఇవన్నీ మనం గతంలో చెప్పేసుకున్నాం కాబట్టి నెక్స్ట్ పాయింట్కి వెళ్ళిపోతాం మనం. ఆస్ట్రల్గా వాడు ఏ కిరణమునకు సంబంధించిన వాడు, మెంటల్గా ఏ కిరణానికి సంబంధించిన వాడు, పర్సనాలిటీ అంటే వాడి యొక్క గుణము అంటుండేది ఏదైతే అంటే వాడి సంబంధించిన వాడు పర్సనాలిటీ అది ఏ కిరణానికి సంబంధించినది, వాడి యొక్క సోల్ ఏ కిరణానికి సంబంధించినది. ఈ 5 పాయింట్స్ ప్రతివాడు ఈ 5 రేస్ వాడి ద్వారా ఎమినేట్ చేస్తుంటాడు. అది చెప్తున్నారు ఇక్కడ. It will become apparent that for the average person 2 such tabulations would have to be drawn up. ఇలాంటి 2 tabulations ఒకటి రాసుకోవాలి. నెంబర్ 1, there would be required the positive analysis of the astral forces as they express the personality. So positive aspects as they express the personality. పర్సనాలిటీని ఎక్స్ప్రెస్ చేసేటువంటిది అంతా కూడా పాజిటివ్ ఆస్పెక్ట్. అంటే ప్రతి వాళ్ళలోనూ కూడా అంత ఫుల్లీ నెగిటివ్గా ఉండదు, వాళ్ళలో కొంత మంచితనం ఉంటుంది. ఈ కిరణం ఈ 7 కిరణాల్లో వాటిలో మంచివి ఏ విధంగా ఉన్నాయి, ఎంత శాతం ఉన్నాయి, చెడు ఏ విధంగా ఉన్నాయి, అలా 2 టాబ్యులేషన్స్ చేసుకోండి. సో పర్సనాలిటీ అన్నారు యాజ్ ద ఎక్స్ప్రెస్ ది పర్సనాలిటీ. పాజిటివ్ అనాలిసిస్ ఆఫ్ ది ఆస్ట్రల్ ఫోర్సెస్ అన్నారు. నెక్స్ట్ నెంబర్ 2 ఇస్ అన్ అనాలిసిస్ ఆఫ్ ది సోల్ ఫోర్సెస్ యాజ్ దే ఆర్ ఫెయింట్లీ ఇండికేటెడ్. వీడి యొక్క అంటే ప్రతి వాళ్ళలోనూ మనం హిస్టారికల్ సైకాలజీ పాయింట్స్ అని చెప్పేసుకున్నాం. ఇప్పుడు ఒక పర్సనాలిటీ ఆస్పెక్ట్ అంటున్నది ఎక్స్ప్రెషన్లో ఉంటుంటుంది, దానికి వెనకాతల వాడిని మీరు జాగ్రత్త నెమ్మదిగా వెళ్ళి అవగాహన చేసుకుంటే వాడి యొక్క సోల్ యొక్క కిరణం కూడా వాడి మీద ప్రభావం చూపుతుంటుంది. అది కూడా అది ఫెయింట్లీ అన్నారు దాన్ని. అందు గురించి సోల్ రేని అర్థం చేసుకున్నటువంటి వాడి భాషను చాలా బాగుంటుందని చూశాను నేను. అట్లా అంటే నాన్నగారు మాట్లాడిన విషయాలు కానీ అవి నాన్నగారు చెప్పినటువంటి పాయింట్స్ కొన్ని గుర్తొస్తే ఇక్కడ సోల్ని చూసి మాట్లాడారు, ఇక్కడ పర్సనాలిటీని చూసి జనాలు ఇలా అవగాహన చేసుకున్నారు విషయం మీకు ఈజీగా మీకు అంటే కొంత సాధన చేసుకుంటే మనకి మన చుట్టూతో ఉన్నటువంటి వాళ్ళని వాళ్ళ యొక్క భాషను మీరు వింటూ ఉన్నప్పుడు వాడు పర్సనాలిటీ ఆస్పెక్ట్స్ తోటి మాట్లాడే మాటలు ఉదాహరణకు ఒక రోజులో 90 మాటలు అవే ఉంటాయి. ఒక 4, 3, 2 వాడి యొక్క సాధనని బట్టి లేదా అది భావమయ లోకాల్లోనే ఉండిపోతుంది. వాడి ఫీలింగ్ అది కానీ వాడి ఎక్స్ప్రెషన్ ఇదిగా ఉంటుంది, అలా తేడాలుగా ఉంటుంది. సో సోల్ రేని మీరు అవగాహన చేసుకోవడానికి మన చుట్టూతో ఉన్నటువంటి వాళ్ళని ఎక్కువ మీరు ప్రయత్నం చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇంట్లో వాళ్ళని ఎక్కువ మీరు ట్రై చేయండి, మీకు ఈజీ. వీడి యొక్క సోల్ రే ఏమై ఉంటుంది అది మనం ఇదంతా ఎసాట్రిక్ సైకాలజీలో ఫస్ట్ వాల్యూమ్లో మనం ఇవన్నీ చెప్పేసుకున్నాం ఆ పాయింట్స్. సో దట్ ఈస్ ఫస్ట్ అది అట్లా. An analysis concerning what is not present in the equipment can be of little value here. సో సోల్ రే అంటున్నది ఏంటి, ఫెయింట్లీ ఇండికేటెడ్ అన్నట్టు తెలుసుకోండి. A negative analysis concerning what is not present in the equipment can be of little value here. వాటిలో నెగిటివ్ ఆస్పెక్ట్ అది ఇక్కడ మనం పెద్దగా పట్టించుకోకర్లేదు. పాజిటివ్గా వాడిలో వాడి యొక్క సోల్ రే ఏమిటి, అది అది ఎలా ఉంది ఏంటి అంతవరకు మీరు తెలుసుకోండి. నెగిటివ్ ఆస్పెక్ట్ ఏం మీరు పెద్దగా కన్సిడర్ చేయక్కర్లేదు ఇక్కడ. అది పాయింట్ ఇక్కడ చెప్తున్నారు. It will again be necessary to have an analysis of the forces playing through a
through into the physical body from the astral plane, which are received directly from the soul and are therefore a combination of soul force plus the highest type of astral energy. సో ఇంకొక రహస్యం ఏంటంటే ఇక్కడ ఆస్ట్రల్ ఎనర్జీ నుంచి వీడి యొక్క ఇతరికి కనెక్టివిటీ ఇదంతా చెప్పారు కదా, సోల్ రే నుంచి ఆస్ట్రల్ ఎనర్జీకి దేర్ ఇస్ లింక్ అన్నటువంటి విషయం ఒకటి మర్చిపోకండి అంటున్నారు. ఏమంటున్నారు? సోల్ ఫోర్సెస్ ప్లస్ ది హైయెస్ట్ టైప్ ఆఫ్ ఆస్ట్రల్ ఎనర్జీ, ఈ రెండు కూడా. సో త్రూ ఇంటూ ద ఫిజికల్ బాడీ ఫ్రమ్ ది ఆస్ట్రల్ ప్లేన్ విచ్ ఆర్ రిసీవ్డ్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద సోల్ అండ్ ఆర్ దేర్ ఫర్ ఎ కాంబినేషన్. సో సోల్ నుంచి ఆస్ట్రల్కి దేర్ ఇస్ లింక్ అప్, ఆస్ట్రల్ నుంచి ఫిజికల్ బాడీకి లింక్ అప్. సో ఆ లింకప్ అంటున్నది ఎస్టాబ్లిష్ ఉంటుంది కాబట్టి ఆ ఎనర్జీస్, సోల్ ఎనర్జీస్ ఆస్ట్రల్ బాడీ మీద పడుతుంటాయి. ఆ ఎనర్జీస్ తోటి ఆస్ట్రల్ బాడీ ఏ కిరణాలు ఏంటి వీటి యొక్క కాంబినేషన్ చేత ఫిజికల్ బాడీ మీద పడుతుంటాయి. కొంచెం జాగ్రత్తగా ఈ పాయింట్ని అవగాహన చేసుకోండి. మళ్ళీ చెప్తాను. సోల్ రే అంటే కొంచెం ఇసాటికల్ సైకాలజీ వాళ్ళు మనలో మనం చెప్పుకుంటున్న విషయం ఏంటంటే, సోల్ రే బై ఛాన్స్ లెట్ ఇట్ బి హీ కెన్ బి ఎ థర్డ్ రే, ఊరిని అనుకోండి. వాడు ఒక ఆస్ట్రల్ బాడీ మేబీ యూ టేక్ ఇట్ as ఫిఫ్త్ రే ఆర్ ఫోర్త్ రే సంథింగ్, మీరు ఏదో అనుకోండి, మనం ఫిఫ్త్ రే అనుకున్నాం ప్రస్తుతానికి. ఫిజికల్ బాడీ మేబీ సెవెంత్ రే అనుకోండి. ఇప్పుడు వీడి యొక్క బిహేవియర్ ఎలా ఉంటుంది ఇది మనం చదువుకోండి, మనం తెలుసుకుందాం. బికాస్ ఇది ఇస్ థర్డ్ రే అండ్ ఆస్ట్రల్ బాడీ ఇస్ ఫిఫ్త్ రే అండ్ ఇట్ ఈస్ రిఫ్లెక్టింగ్ ఇన్ ది సెవెంత్ రే, దట్ ఈస్ ఫిజికల్ బాడీ మీద. ఇప్పుడు వాడి మాట ఎలా వస్తుంది, వాడి భాషణ ఎలా ఉంటుంది అంటే మీరు చూస్తే ఆస్ట్రల్ బాడీ ఫిఫ్త్ రే కదండి, అందు గురించి వాడు ఏ విషయాన్నైనా సరే చక్కగా వివరించి దాన్ని పూర్తిగా అవగాహన చేసుకునేటటువంటి మాటలు వాడి నుంచి వస్తాయి. అండ్ వాడు ఏదైనా ఒక విషయాన్ని వాడు ఫైండ్ అవుట్ చేసిన, ఏదైనా ఒక విషయాన్ని కోరినా, ఏదైనా ఒకటి సంథింగ్ విచ్ హీ వాంట్స్ టు హ్యావ్, దాని గురించి పూర్తిగా వాడు తెలుసుకుంటాడు. ఒక ల్యాప్టాప్ గురించి అయినా సరే, ఒక సెల్ ఫోన్ గురించి అయినా సరే, ఏదో లేటెస్ట్గా బ్రాండ్ రిలీజ్ అయింది కదా అని అది తీసేసుకోడు. సో దిస్ ఇస్ ఫిఫ్త్ రే అండ్ రిఫ్లెక్టింగ్ ఆన్ సెవెంత్ రే, ఇంతవరకు అర్థం. నెక్స్ట్ సోల్ రే ఫిఫ్త్ రే తోటి కాంబినేషన్ అయ్యి ఎలా ఇది రిఫ్లెక్ట్ అవుతుంది. థర్డ్ రే కదండి సోల్ రే, థర్డ్ రే కాబట్టి సో ఫిఫ్త్ రే ఆస్ట్రల్ రే కాబట్టి వీడు థర్డ్ రే అంటున్నది వాడిలో ఎలా వస్తుంటుంది అంటే, ఆ విషయం గురించి అవగాహన చేసుకున్నటువంటి వాడు థర్డ్ రే ఆస్పెక్ట్ ఉంటూ ఉండడం చేత, అంటే యాక్టివ్ ఇంటెలిజెన్స్, వాడి యొక్క ఇంటెలిజెన్స్ వాడికి సోల్ నుంచి అందుతున్న ఎనర్జీ చేత వీడు ఏం చేస్తారంటే దాని కాంక్రీట్ నాలెడ్జ్గా ఉంటుంది, దాన్ని ఇంకొంచెం డెప్త్గా వెళ్ళి వీడు అవగాహన చేసుకుంటాడు. డెప్త్గా వీళ్ళు అవగాహన చేసుకున్నటువంటి వాడు ఏమంటాడంటే కనుక, ఈ ఎక్విప్మెంట్లో లేదా ఈ మిషనరీలో ఈ పాయింట్స్ అన్నీ ఉన్నాయి, దీంతో పాటు పలానా పాయింట్ కూడా ఇందులో యాడ్ అయినటువంటి ఇన్స్ట్రుమెంట్ ఏదైనా వస్తే అది దట్ విల్ బి మోర్ హెల్ప్ఫుల్ అంటాడు పబ్లిక్కి. సో అలాంటి దాని గురించి నేను వెయిట్ చేస్తున్నాను అంటాడు. ఉదాహరణకు ఒక వెహికల్ కొనుక్కున్నా సరే, ఒక ల్యాప్టాప్ కొనుక్కోబోతున్నా సరే, హీ విల్ వెయిట్స్ ఫర్ దట్ విచ్ ఈస్ మిస్సింగ్ ఇన్ ద ప్రజెంట్ రిలీజ్డ్ గూడ్స్. అది వెళ్ళి వాడు అర్థం చేసుకుంటాడు. అది ఎక్కడి నుంచి వచ్చింది వాడికి అంటే వాడికి సోల్ రే నుంచి, బికాస్ ఇట్ ఇస్ థర్డ్ రే, దట్ ఈస్ ఇంటెలిజెన్స్ ఆస్పెక్ట్ రే. సో అక్కడి నుంచి వాడికి పాయింట్ అందుతుంది అన్నాడు. వేరే వాడికి సో ఇదే ఎగ్జాంపుల్, ఇలా మనం చాలా విషయాలు చెప్పుకున్నాం మన పాయింట్ దగ్గర. ఇలా ఉంటుంది, మీరు ఇది అవగాహన చేసుకోండి. అలా చెప్పుకుంటే వెళ్తే చాలా టైం పడేస్తాం. సో ఈ రకంగా ఉంటుంది అన్నాడు. సో ఆస్ట్రల్ ఎనర్జీ దిస్ వుడ్ బి ఇన్ ద నేచర్ ఆఫ్ ఏ సింథటిక్ అనాలిసిస్. అది సో ఇది ఒక సింథటిక్ అనాలిసిస్గా చేసుకోండి మీరు. దిస్ వుడ్ బి ఆఫ్ ఏ నేచర్ ఆఫ్ ఎ సింథటిక్ అనాలిసిస్ అండ్ వుడ్ ప్లే బి పాసిబుల్ ఇన్ ద కేస్ ఆఫ్ ఎ డిసైపుల్ ఆర్ అన్ ఇనిషియేటర్. సో ఒక సింథటిక్ అనాలిసిస్ మీరు అవగాహన చేసుకున్నప్పుడు ఒక డిసైపుల్లో ఎలా పనిచేస్తుంది, ఒక ఇనిషియేట్ లెవెల్లో ఎలా పనిచేస్తుంది, ఒక మామూలు వాళ్ళు ఎలా, ఇదన్నీ కూడా మీరు చక్కగా తెలుసుకోవచ్చు. యూ విల్ దేర్ ఫర్ ఈవెన్చువల్లీ హ్యావ్ ఫర్ ఈచ్ పర్సన్. సో ప్రతి వాళ్ళలోనూ ఏమేమి ఉంటాయి ఇప్పుడు దీన్ని బట్టి అవగాహన చేసుకోండి. ఏ పాజిటివ్ అనాలిసిస్ ఆఫ్ ది పర్సనాలిటీ ఫోర్సెస్ primarily of the astral force as that of the predominating fact force pouring into the etheric centers. ఒకటి పాజిటివ్ ఫోర్సెస్ ఫ్రమ్ ది ఆస్ట్రల్, దాని నుంచి ఒక పాజిటివ్ ఫోర్స్ అనుకుంటుంది ఎథరిక్ బాడీ మీద పడుతుంది కాబట్టి వీళ్ళకి ఎథరిక్ బాడీ చక్కగా పనిచేస్తుంది ఫర్ ద టైమింగ్. మీకు అంతా చక్కగా పనిచేస్తుంది అంటే యూ ఆర్ రిసీవింగ్ పాజిటివ్ ఎనర్జీ ఫ్రమ్ యువర్ ఆస్ట్రల్ బాడీ, బికాస్ ఆఫ్ విచ్ అవర్ సెవెన్ సెంటర్స్ ఆర్ వర్కింగ్ ఫంక్షనల్లీ వెల్. అదొక టైప్. నెంబర్ 2 is a negative analysis of those aspects of soul energy which are not present. So a negative analysis of those aspects of soul energy
విచ్ ఆర్ నాట్ ప్రెసెంట్. ఒక సోల్ నుంచి వచ్చేటువంటి ఒక నెగిటివ్ ఆస్పెక్ట్ ఒకటి ఉంటుంది. ఏంటిది నెగిటివ్ ఆస్పెక్ట్ అంటే మనకి అంటే సోల్ ఆస్పెక్ట్ నుంచి పర్సనాలిటీకి లింకప్ అయ్యేటువంటిది ఇక పాయింట్. సో పర్సనాలిటీ ఆస్పెక్ట్స్లో వచ్చేటువంటి ఎనర్జీస్ ఇది మనం తెలుసుకున్నాం. సోల్ రే నుంచి అందుతూ ఉన్నటువంటి ఎనర్జీస్ వీటిలో ఇంకా వ్యక్తం అనేటువంటివి కొన్ని ఉన్నాయి. ఇప్పుడు వీటిలో దానికి కావాల్సినటువంటి దాన్ని అవగాహన చేసుకోగలిగేటువంటి సెంటర్స్ వీటిలో విచ్చుకోకుండా ఉన్నాయి పని. దాన్ని ఏమన్నారంటే దాన్ని నెగిటివ్ అన్నారు దాన్ని పాయింట్. ఏ నెగిటివ్ అనాలిసిస్ ఆఫ్ దోస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ సోల్ ఎనర్జీ విచ్ ఆర్ నాట్ ప్రెసెంట్. వీటిలో ఇంకా విచ్చుకోలేదు. సో ఆ విచ్చుకునే తత్వం వీడిలో ఉంది, లేదని కాదు, ఏదో బ్యాంకులో డబ్బులు ఉన్నట్టుగా అలా ఉంది వీడిలో. దట్ ఈస్ నెగిటివ్ ఆస్పెక్ట్ ఆఫ్ ది సోల్ ఎనర్జీ అండ్ పాజిటివ్ ఆస్పెక్ట్ ఆఫ్ ది పర్సనాలిటీ forces and a synthesis analysis based on both the above, but combining also the record of positions and expressions. Positive soul expressions అన్నారు. సో ఈ రెండింటి యొక్క కాంబినేషన్ ప్లస్ పాజిటివ్ సోల్ ఎక్స్ప్రెషన్ ఒకటి ఉంటుంది. డైరెక్ట్గా సోల్ బాడీతో ఇంటరాక్ట్ అయిపోయేటువంటి కండిషన్, దట్ ఈస్ కాల్డ్ పాజిటివ్ సోల్ ఎక్స్ప్రెషన్. పాజిటివ్ సోల్ ఎక్స్ప్రెషన్ అంటే నేను చెప్పుకున్నాను పాజిటివ్ ఎక్స్ప్రెషన్స్ ఏంటి, నెగిటివ్ ఎక్స్ప్రెషన్స్ అంటే ఏమిటి. సో ఈ ఈ రకంగా పాజిటివ్ సోల్ ఎక్స్ప్రెషన్ అంటే ఈ రెండింటి యొక్క సింథసిస్ ప్లస్ పాజిటివ్ సోల్ ఎక్స్ప్రెషన్ ఒకటి ఉంటుంది మానవుడిలో. అంటే మానవుడిని అంటే తొందరగా పడి మనం ఒక మనిషిని అవగాహన చేసుకోవడంలో మనం చాలా పొరపాటు పడుతుంటాం. అందుగురించి అలా అవగాహన చేసేసుకుని వీడు ఇంతేనండి అలా అనుకోకండి. ఇప్పుడు మనకి వాడి యొక్క పర్సనాలిటీ ద్వారా ఒక ఎక్స్ప్రెషన్ అనేది దొరుకుతుంది. ఇది జనరల్గా చాలామంది చూసేటువంటిది. ఇది కూడా అంటే జనరల్గా చూసేటువంటిది అంటే 100 మందిలో 50 మంది మాత్రమే పర్సనాలిటీ ఎక్స్ప్రెషన్ చూస్తారు. మిగిలిన 50 మంది కూడా వాడి యొక్క ఆస్ట్రల్ ఎక్స్ప్రెషన్ని చూస్తారు. దిస్ ఇస్ పర్సనాలిటీ ఎక్స్ప్రెషన్, అది తెలుసుకున్నాం. నెక్స్ట్ సోల్ నుంచి ఎక్స్ప్రెషన్ వచ్చేటువంటిది ఒకటి నెగిటివ్ ఎక్స్ప్రెషన్ విచ్ ఈస్ నాట్ ప్రెసెంట్ అని అన్నారు. సోల్ నుంచి పర్సనాలిటీ మెయింటైన్ అవుతుంది అంటే సోల్ నుంచి అందేటువంటి ఎనర్జీస్ పర్సనాలిటీ మెయింటైన్ అవ్వడానికి. సో ఆ ఎక్స్ప్రెషన్ ఇట్ ఈస్ పాజిటివ్ అండ్ నెగిటివ్. నెగిటివ్ ఆస్పెక్ట్ అనేటువంటిది మనకి పెద్దగా మనకి ఎక్కడ కనబడనటువంటి ఎక్స్ప్రెషన్ సోల్ నుంచి వచ్చేటువంటిది. పాజిటివ్ ఎక్స్ప్రెషన్ అనేటువంటిది డైరెక్ట్ ఎక్స్ప్రెషన్. అంటే ఈ రెండింటి యొక్క సింథసిస్ అంటే నెగిటివ్ ఆఫ్ సోల్ ప్లస్ పర్సనాలిటీ ఎక్స్ప్రెషన్ తోటి ఒక్కొక్కసారి సోల్ యొక్క పాజిటివ్ ఎక్స్ప్రెషన్ అంటుంది. అంటే ఉదాహరణకి వాడు చాలా లోభి అనుకోండి, ధనం ఇదంతా, ఎప్పుడో ఏదో మూమెంట్లో వాడికి సోల్ ఎక్స్ప్రెషన్ మేబీ సెకండరీ. జాగ్రత్త అవగానే అంటే ఇలా కాంబినేషన్ చెప్పుకుంటూ వెళ్తే మీకు ఇదైపోతుంది. సోల్ సోల్ ఇస్ సెకండరీ బట్ ఈస్ పర్సనాలిటీ రే మేబీ సమ్ ఫిఫ్త్ రే అది ఏదైనా ఉండొచ్చు. సో వాడి ధనం వాటి మీద వాడికి ఎక్కువ ప్రేమ ఉండవచ్చు, కానీ సోల్ రే సెకండరీ కదా. బట్టి ఎప్పుడో వాడిలో ఆ ఆస్పెక్ట్ విచ్చుకుంటుంది. విచ్చుకునేటప్పటికి వాడికి ఒక్కసారి ధనాన్నంతా వాడు ఎవడో పాపం బాధపడుతున్నాడే వెంటనే 1000 రూపాయలు ఇచ్చాడు, 1,00,000 రూపాయలు ఇచ్చాడు చేసేస్తుంది. పక్కన ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు, ఏమిట్రా వీడిచ్చాడు ఏమిట్రా అంటున్నట్టుగా ఉంటుంది వేరేవాడు. అది దేని చేత వచ్చిన ఎక్స్ప్రెషన్ వాడికి మామూలుగా ఉన్నటువంటి 100 మందిలో 99 మంది వీడి గురించి వీడు ఒక పిసినారని రాసుకుంటారు వాడికి. కానీ ఆ సోల్ యొక్క పాజిటివ్ ఎక్స్ప్రెషన్ అంటే సెకండరీ కదండి, ఒకనొక మూమెంట్లో మాత్రమే అది బయటకు వస్తుంది. దట్ ఈస్ ది పాజిటివ్ ఆస్పెక్ట్ ఆఫ్ సోల్ ఎనర్జీ. మిగిలిన ఆస్పెక్ట్స్ అంతా కూడా నెగిటివ్ ఆస్పెక్ట్ ఆఫ్ సోల్ ఎనర్జీ అండ్ పర్సనాలిటీ రే. ఇది అది ఉండేటువంటి బిహేవియర్ మిగిలిన 99 మంది చూసినటువంటిది. దిస్ ఈస్ సింథసిస్ ఆఫ్ దట్ అండ్ ది పాజిటివ్ సోల్ ఎనర్జీ మేక్స్ ద మ్యాన్. అది ఇక్కడ థర్డ్ పాయింట్లో చెప్పినటువంటి ది రికార్డ్ ఆఫ్ పాజిటివ్ సోల్ ఎక్స్ప్రెషన్ అన్నారు. ఇన్ దీస్ రెవల్యూషన్స్ అండ్ స్టేట్మెంట్స్ ఐ హ్యావ్ గివెన్ యూ మచ్ ఫుడ్ ఫర్ థాట్. దీన్ని బట్టి ఇంకా ప్రతివాడిని ఈ విధంగా బాగా అవగాహన చేసుకోవడం ప్రయత్నం చేయండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహేష. గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి.